సో ఈ రోజు మనం వచ్చేసి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వచ్చే వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే మనమైతే ట్రావెల్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ మనం ట్రావెల్ చేసే కిలోమీటర్స్ కానీ చూసుకుంటే దాదాపు 662 కిలోమీటర్తో ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో ఈ ట్రైన్ స్టాప్లో కానీ చూసుకుంటే దాదాపు మనకు 7 స్టాప్లు అయితే ఉంటుంది. ఈ ట్రైన్ ఆగే స్టాప్లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతికి అయితే రీచ్ అవుతుంది మన ట్రైన్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి తిరుపతికి వచ్చేటప్పుడు 20701. అదే తిరుపతి నుంచి సికింద్రాబాద్ జంక్షన్ వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే 20702. మన ట్రైన్ టైమింగ్ చెప్పాలంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు సికింద్రాబాద్లో 6:10కి స్టార్ట్ అయ్యి అలాగే మనకు వచ్చేసి 2:35 గంట మనకు వచ్చేసి తిరుపతికి అయితే రీచ్ అవుతుంది. ఈ ట్రైన్ మనకు టికెట్ ఫేర్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఏసీ చైర్ కార్ వచ్చేసి మనకు 1680 రూపాయలు అయితే పడుతుంది సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు. అదే ఎగ్జిక్యూటివ్ క్లాస్ వచ్చేసి మనకు 3080 రూపాయలు అయితే పడుతుంది. అండ్ ఈ టికెట్లోనే మనకు వచ్చేసి ఫుడ్ కూడా ఇంక్లూడ్ అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు వచ్చేసి ఫుడ్ ఆప్షన్ వద్దనుకుంటే మీకు వచ్చేసి 300 రూపాయల సేవ్ అవుతుంది. అండ్ ఈ ట్రైన్కి సంబంధించిన ఫుల్ వీడియో అయితే కింద ప్లేబట్లు తెచ్చాను, వెళ్ళి చూసేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.